సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. యాలల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. జిన్గుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగప్ప. యాలల నూతన తహసీల్దార్ను ఘనంగా సన్మానించిన రేషన్ డీలర్ల సంఘం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని పరిసరాలను, పరిశుభ్రతను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల వివరాలు, నమోదైన కేసుల సంఖ్య, పురోగతి తదితర విషయాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలకు పారదర్శకమైన, సత్వర స్పందనతో కూడిన సేవలను అందించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అన్నారు. చట్టాలను అమలు పరచడంలో నిష్పక్షపాతంగా ఉండాలని, బాధితులకు సేవలు అందించడంలో పూర్తి పారదర్శకత కలిగి ఉండాలని అధికారులను సూచించారు. నేరాల నియంత్రణకు సాంకేతికను సద్వినియోగపరచుకోవాలని, రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఇప్పటికే జిల్లాలో సురక్ష మిత్ర మరియు నిఘా నేత్రం కార్యక్రమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ పాత ఉన్న వాళ్ళు మంచి పద్ధతి స్టార్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో జిన్గుర్తి ప్రధానోపాధ్యాయులు నాగప్ప తెలిపారు. శుక్రవారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మడపతి శర్ను మరియు ఉప సర్పంచ్ పద్మ, పాఠశాల చైర్మన్ తుల్జమ్మ, అంగన్వాడీ టీచర్ అనిత, సునీత, నీలమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు జయశ్రీ, భాగ్యశ్రీ, స్వప్నకుమారి, భాను ప్రకాష్, నరసింహులు పాల్గొన్నారు. బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల
పాఠశాలలను చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు నాగప్ప తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా తమ పాఠశాలకు ప్రీ ప్రైమరీ సెక్షన్ మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగప్ప సర్పంచ్ శరణు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు రాత పుస్తకాలను, చదువుకునే పుస్తకాలను, 2 జతల బట్టలను, పౌష్టికాహారాన్ని, ముఖ్యంగా రాగి జావా, అల్పాహారం మొదలగు సౌకర్యాలు కల్పిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఉపాధి హామీ కూలీలకు వివరించారు. యాలాల మండల నూతన తహసీల్దార్గా పదవి చేపట్టిన గాయత్రిని యాలాల మండల రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గాయత్రి మాట్లాడుతూ ప్రజలకు సమయానుకూలంగా రేషన్ బియ్యాన్ని అందేలా చూడాలని రేషన్ డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు పెంట్యా నాయక్, నాగయ్య, పలు గ్రామాల రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.